1879 డిసెంబర్ 30న తమిళనాడులోని తిరుచులి అనే చిన్న గ్రామంలో వెంకట్రామన్ అనే బాలుడు జన్మించాడు. ఆ బాలుడే తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతీకగా నిలిచిన రమణ మహర్షి. ఆయన తండ్రి సుందరం అయ్యర్, తల్లి అళగమ్మాళ్. చిన్నప్పటి నుంచి వెంకట్రామన్ సాధారణ బాలుడిగానే పెరిగారు. ఆటలు ఆడేవాడు, స్నేహితులతో గడిపేవాడు, పాఠశాలకు వెళ్ళేవాడు. అయితే ఆయనలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేది. దేవుడు, ఆత్మ, జీవితం వంటి విషయాల గురించి సహజంగానే లోతుగా ఆలోచించేవాడు. యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి ఆయనకు అరుణాచలం అనే పవిత్ర పర్వతం గురించి వినే అవకాశం వచ్చింది. ఆ పేరు విన్న వెంటనే ఆయన హృదయంలో ఒక వర్ణించలేని ఆనందం ఉప్పొంగింది. ఎందుకో తెలియదు కానీ ఆ పర్వతంతో తనకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉన్నట్లు ఆయనకు అనిపించింది. 1896 సంవత్సరం. వెంకట్రామన్ వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఒకరోజు మదురైలో తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా అకస్మాత్తుగా తనకు మరణభయం కలిగింది. ఇప్పుడే నేను చనిపోతున్నాను అనే ఆలోచన బలంగా వచ్చింది. కానీ ఆయన భయపడలేదు. బదులుగా ఆ అనుభవాన్ని లోతుగా పరిశీలించడం ప్రారంభించాడు. నేలపై పడుకుని తన శరీరం చనిపోయినట్లుగా ఊహించుకున్నాడు. శరీరం కదలడం లేదు, మాట్లాడడం లేదు, శ్వాస కూడా లేదని భావించాడు. అయితే వెంటనే ఒక ప్రశ్న ఆయన మనసులో ఉదయించింది. ఈ శరీరం చనిపోయినా దీన్ని గమనిస్తున్న నేను ఎవరు? ఆ క్షణంలో ఆయనకు గొప్ప ఆత్మసాక్షాత్కారం కలిగింది. తాను ఈ శరీరం కాదని, మనస్సు కాదని, నిత్యమైన చైతన్య స్వరూపమని ప్రత్యక్షంగా అనుభవించాడు. ఆ అనుభవం తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రపంచ విషయాలపై ఆసక్తి తగ్గిపోయింది. చదువులు, కుటుంబం, సంపద, భవిష్యత్తు వంటి విషయాలు ఆయనకు పెద్దగా ప్రాముఖ్యం లేకుండా పోయాయి. ఆయన మనస్సు పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళీపోయింది. కొన్ని వారాల తర్వాత వెంకట్రామన్ ఒక చిన్న లేఖ రాసి ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు. ఆ లేఖలో తాను దేవుని పిలుపు మేరకు బయలుదేరుతున్నానని పేర్కొన్నాడు. కొద్దిపాటి డబ్బుతో రైల్లో ప్రయాణించి తిరువన్నామలై చేరుకున్నాడు. అక్కడ ఉన్న పవిత్ర అరుణాచల పర్వతాన్ని చూసిన క్షణంలోనే తన జీవిత లక్ష్యాన్ని చేరుకున్నానని భావించాడు. తిరువన్నామలై చేరుకున్న తర్వాత ఆయన అరుణాచలేశ్వర ఆలయంలో వివిధ ప్రదేశాల్లో ధ్యానంలో మునిగి జీవించడం ప్రారంభించాడు. రోజులు, నెలలు గడిచినా ఆయనకు బయట ప్రపంచంపై ఆసక్తి ఉండేది కాదు. లోతైన సమాధి స్థితిలో ఉండేవాడు. కొన్నిసార్లు ఆయన శరీరంపై చీమలు, పురుగులు పాకినా కూడా ఆయనకు తెలియదు. స్థానిక భక్తులు ఆయన్ను కాపాడుతూ ఆహారం అందించేవారు. కాలక్రమేణా ఆయన ఆధ్యాత్మిక మహిమ గురించి వార్తలు వ్యాపించాయి. అనేక మంది భక్తులు ఆయన్ని దర్శించడానికి రావడం ప్రారంభించారు. ఆయన ఎక్కువగా మౌనంగానే ఉండేవాడు. కానీ ఆయన సమక్షంలో కూర్చున్న వారికి అద్భుతమైన శాంతి అనుభూతి కలిగేది. ఆయన మౌనం కూడా ఒక బోధనగా మారింది. భక్తులు వివిధ ప్రశ్నలు అడిగేవారు. జీవితానికి అర్థం ఏమిటి? దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? మనస్సును ఎలా జయించాలి? వంటి ప్రశ్నలకు ఆయన ఒక సరళమైన మార్గాన్ని చూపించాడు. అదే ఆత్మవిచారణ. నేను ఎవరు అనే ప్రశ్నలను మనసు లోతుగా పరిశీలించమని ఆయన చెప్పేవాడు. ప్రతి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించాలి. చివరికి ఆ ప్రశ్న మనల్ని మన నిజస్వరూపం వైపు తీసుకువెళ్తుందని ఆయన బోధించాడు. 1922లో ఆయన తల్లి అళగమ్మాళ్ మరణించింది. ఆమె సమాధి వద్ద భక్తులు ఒక ఆశ్రమాన్ని నిర్మించడం ప్రారంభించారు. అదే తరువాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ రమణాశ్రమంగా అభివృద్ధి చెందింది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది సాధకులు అక్కడికి వచ్చి ఆయన ఆశీస్సులు పొందారు. రమణ మహర్షి ఖ్యాతి విదేశాలకు కూడా వ్యాపించింది. ప్రముఖ రచయిత పాల్ బ్రంటన్ ఆయన్ను కలుసుకుని ఆయన అనుభవాలను పుస్తకంగా ప్రచురించాడు. ఆ పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రమణ మహర్షి గురించి తెలుసుకున్నారు. పాశ్చాత్య దేశాల నుండి కూడా ఆధ్యాత్మిక సాధకులు ఆయన దర్శించడానికి వచ్చారు. సంవత్సరాలు గడిచాయి. రమణ మహర్షి వృద్ధాప్యంలోకి ప్రవేశించారు. 1949లో ఆయనకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తీవ్రమైన శారీరక బాధ ఉన్నప్పటికీ ఆయన ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉండేవారు. భక్తులకు దర్శనం ఇవ్వడం ఆపలేదు. ఆయన శరీరం బలహీనపడుతున్నా ఆయన ముఖంలో ఉన్న ప్రశాంతత మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఆయన చివరి రోజుల్లో భక్తులు ఎంతో విచారంగా ఉండేవారు. భగవాన్,
మీరు మమ్మల్ని వదిలి వెళ్తున్నారు అని కన్నీళ్లతో అడిగారు. అప్పుడు రమణ మహర్షి చిరునవ్వుతూ, నేనెక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే ఉన్నాను అని అన్నారు. ఆ మాటలు ఆయన బోధనల సారాంశంగా నిలిచిపోయాయి. 1950 ఏప్రిల్ 14 రాత్రి రమణ మహర్షి మహాసమాధి చెందారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు అరుణాచల పర్వతం వైపు ప్రయాణించినట్లు అనేక మంది చూశామని చెప్పారు. కానీ ఆయన భక్తుల హృదయాల్లో మాత్రం ఆయన ఎప్పటికీ జీవించి ఉన్నారు. రమణ మహర్షి ఎటువంటి కొత్త మతాన్ని స్థాపించలేదు, ఎటువంటి సంక్లిష్టమైన సిద్ధాంతాలను బోధించలేదు. ఆయన ఒకే ఒక విషయాన్ని చెప్పారు: నీ నిజస్వరూపాన్ని తెలుసుకో, నీవు వెతుకుతున్న సత్యం నీలోనే ఉంది. ఆయన జీవితం, ఆయన మౌనం, ఆయన బోధించిన నేను ఎవరు అనే ప్రశ్న నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆధ్యాత్మిక సాధకులకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉన్నాయి.